నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఈ ఫార్ములా రేస్ కేసులో ముచ్చటగా మూడోసారి ఏసీబీ కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. ఆయన విచారణ కూడా హాజరైన నేపథ్యంలో 55 కోట్ల చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి. ఆ 55 కోట్లు ఎవరి ఖాతాలో పడ్డాయి, ఎవరికి ఇచ్చారు, ఏ కంపెనీకి ఇచ్చారు అనేది చర్చ. ఈ ఫార్ములా వాళ్ళు ప్రోగ్రాం పెట్టడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇందులో మనీ లాండరింగ్ ఎవరు చేశారు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను బ్రాండింగ్ పెంచడం కోసం, హైదరాబాద్ బ్రాండింగ్ కోసం నేను ఈ పని చేశానని ఆయన చెప్తున్నారు. దానిలో అవకతవకలు లేకపోతే ఒక్క 55 కోట్లే కాదు, ₹1 కోటి పెట్టి కూడా బ్రాండింగ్ తీసుకురావచ్చు. అసలు హైదరాబాద్కి కాళేశ్వరం అనే ఒక పెద్ద బ్రాండింగే ఉన్న తర్వాత మీరు ఈ ఫార్ములా రేసులు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు కాళేశ్వరమే చాలా పెద్ద బ్రాండ్ కదా, రాష్ట్రానికే బ్రాండ్ కదా. మరి ఇంకా ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్పటం? ఇది ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి డబ్బులు వీళ్ళ జేబులోకి రప్పించుకోవటానికి ఏదో ఒక జస్ట్ రౌటింగ్ లాగా ఆ ప్రాజెక్టు ఉపయోగించుకున్నారు దాన్ని, అంతేగాని వేరే ఏమీ కాదు. దానిలో క్లియర్ కట్గా ఆర్థిక శాఖ నుంచి విడుదల కాలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుందంటే సిస్టము, అంటే ఫాలో అయితే గొప్ప సిస్టమ్, ఫాలో కాకపోతే ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు ఒకళ్ళు నోటిఫైలు రాయాలి అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరం ఏంటి, దీనికి మనం ఇంత ఖర్చు పెడుతుంటే దీనివల్ల మనకి మానిటరీ బెనిఫిట్ వస్తుందా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ వస్తుందా, లేకపోతే టూరిజం పెరుగుతుందా, బ్రాండింగ్ పెరుగుతుందా, లేదు ఒక కంపెనీతోటి మనం ఇంకా ముందు చేయబోయే వ్యాపారాలకి ఇది స్టెప్పింగ్ స్టోన్గా ఉపయోగపడుతుందా అనేది ఆలోచిస్తారు. అంటే ఇదంతా రాసుకోవాలి, నోటి మాటలతో అవ్వదు. 55 కోట్లు రూపాయి కాదు, ₹2 కాదు. మరి ఇలా ఒక నోట్ ఫైల్ తయారు కావాలి, ఇది వివిధ విభాగాల దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి అందరూ ఓకే చేసి అందరూ సంతకాలు చేస్తే ఫైనల్గా ఆర్థిక శాఖ దగ్గరికి వచ్చి ఆర్థిక శాఖ దగ్గర నుంచి డబ్బులు రిలీజ్ కావాలి. ఇది మామూలుగా జరిగే ఒక ప్రొసీజర్. కానీ ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, లేదు కరోనా లాంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక ఆర్డినెన్స్ ద్వారా డబ్బులు విడుదల చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ తతంగం అంతా ఉండదు, డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తారు. తర్వాత ఫైల్ ఫుటప్ చేసుకుంటారు ఫైలు. ఎందుకంటే దానిలో అది కూడా రాస్తారు, ఇలా ఎమర్జెన్సీ ప్రకారం ఇట్లా చేశాము అని. మరి ఎలా 55 కోట్లు ఇచ్చారు? ఆయన ఏం చెప్తున్నారు? జిహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసరు అరవింద్ కుమార్ గారు నోటి మాటగా చెప్పారు, నేను చేశాను అని చెప్తున్నాడు. ఎలా చెప్తారు నోటి మాటగా 55 కోట్లు? పైగా ఈ డబ్బు ఇలా దారి మళ్ళింది, దీనివల్ల పెద్దగా ఏమీ ప్రయోజనం జరగలేదు. ఒక్కొక్కసారి అన్ని కార్యక్రమాలు ప్రయోజనం జరగకపోవచ్చు, కానీ కనీసం ఒక పద్ధతి ప్రకారమైనా వెళ్ళారా అనేది చూస్తారు. ఇప్పుడు ఇది కనుక మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే వచ్చిందనుకోండి, ఇవన్నీ అసలు బయటికి తీసేవాళ్ళు కాదు, ఎవరు తవ్వి తీసేవాళ్ళు కాదు. ఇవన్నీ తవ్వకాలు జరిగేవి కాదు, భూస్థాపితం అయిపోయాయి ఇట్లాంటివన్నీ. కానీ ప్రభుత్వం మారేసరికి సహజంగా అది కక్ష సాధింపనండి, లేకపోతే పాత ప్రభుత్వం ఇన్ని తప్పులు చేసింది కాబట్టే ప్రజలు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పుకోవటం కోసం కావచ్చు, లేదు మేము ఎంత బాధ్యతగా పనిచేస్తున్నాము అని ప్రజలకు అర్థమయ్యే, అంటే ఇప్పుడు మేము ఓటు కరెక్ట్గానే వేసాము అని ప్రజల దగ్గర నుంచి ఒక మెప్పుదల కోసం కావచ్చు, మెచ్చుకోలు కోసం కావచ్చు, వీళ్ళు బయటికి తీసుకొస్తారు. ఏది కొత్త గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తారు. ఇది తీసుకురాని వాళ్ళు ఎవరూ ఉండరు. ఇది కక్ష సాధింపు అనుకున్నా అనుకోకపోయినా జరిగే విధానం అయితే ఇలాగే జరుగుతుంది.
ఈ జరిగిన ప్రాసెస్లో ఇది మనం కూర్చుని మాట్లాడుకునే విషయం కాదు, మంత్రివర్గం అంటే అసెంబ్లీలో చర్చించినంత మాత్రాన సరిపోయే విషయం కాదు. సరే అసెంబ్లీలో చర్చిస్తే ఇదేదో ఒక రాజకీయం కోసం చేశారు అంటారు అని చెప్పి అశ్రిత పక్షపాతం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏసీబీకి ఇచ్చారు. ఏసీబీ వాళ్ళు ఆయనకి శ్రీముఖాలు పంపారు 1, 2, 3. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళ వైపు నుంచి వస్తున్న స్పందన ఏంటి అంటే, లేదు మేము అసలు ఎటువంటి అవకతవకలకి పాల్పడలేదు, అసలు మా వల్ల ఏ పొరపాటు జరగలేదు అని మాత్రం స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పోయి మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అంటే ఈ మధ్యకాలంలో ఈ అరెస్టు అనేది ఒక సాంప్రదాయమే కూర్చుంది. ఏంటి, అరెస్ట్ అయిన వాళ్ళు సీఎంలు అవుతారు అని, అందుకని నన్ను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు 1,00,000 కోట్లు అవినీతి చేస్తేనే ప్రభుత్వాలు ఏం పట్టించుకునే పరిస్థితి. అలాంటిది కేటీఆర్ తిన్నారండి, 55 కోట్లే తిన్నారు. అరే పోనీయండి రాబాయ్, 10 సంవత్సరాలు ఏదో పరిపాలించారు, తిన్నారు, అయితే ఏంది అన్న సింపతి ప్రజలో రాదా అంటే ఏం చెప్తారు? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కాదండి ఇక్కడ పాయింట్. ప్రజల కోసం కాదు ఇది చేసేది. ఒక పని విధానము, ఒక ప్రభుత్వము ఎంత బాధ్యతతో ఉండాలి. అదే తన ఇంట్లో డబ్బులైతే అలా ఇచ్చేసుకుంటారా? అది ప్రజల డబ్బు కాబట్టి, ఖజానాలో నుంచి కాబట్టి ఇలా ఇచ్చారు అని అంటారు. 55 కోట్లు తిన్నారు అని ప్రజలు అనుకుంటారు అని అనుకోవటం ఎందుకో ఆ మాట రుచించే మాటలాగా అనిపించట్లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు కవిత ఫ్యామిలీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసింది. మరి తిరుగుబాటు జెండా ఎగరేసిన కవిత కూడా కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు, నేను ఒప్పుకోను అన్నట్టు మాట్లాడుతుంది. అవును అన్న కాబట్టి మాట్లాడుతుంది. అదేనండి, మరి మొన్నేమైంది? అన్నే కదా, పదవి ఇవ్వకపోతే ఏం పోయింది? అన్నే కదా అసలు నువ్వెందుకు అన్న తండ్రి ఉన్న పార్టీలో తిరుగుబాటు బావటం నువ్వెందుకు ఎగరేసావు? ప్రజలకు అర్థమయ్యేటట్లు మీరు ఇంట్లో ఎన్నన్నా కొట్టుకుని చావండి, టీవీలు బద్దలు కొట్టుకోండి, కాఫీ కప్పులు బద్దలు కొట్టుకోండి, ఎవరికి తెలీదు. కానీ మీరు బయటకు వచ్చి మాట్లాడారు కదా. అంటే మీరు ఒక నాటకం ఆడుతున్నారు, ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది అక్కడ. కాకపోతే ఈ ఫ్యామిలీ డ్రామాలో ఇంత తొందరగా ఇలాంటి ప్రకటన ఒకటి ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు ఆవిడ. అందుకని చెప్పి ఆ డ్రామా నడుస్తుండగానే కేటీఆర్ విషయం వచ్చేసరికి అమ్మో మళ్ళీ నేను ప్రకటన ఇవ్వకపోతే రేపు పొద్దున ఎలా అయిపోతుందో అందుకని చెప్పి ఆవిడ తొందర పడిపోయి ప్రకటన ఇచ్చిందనమాట. ఈ పనులన్నీ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న పై పోతలు తప్పితే, ఏదో టింకరింగ్ అంటారు కదా, కార్లకి ఏమైనా దెబ్బలు తగిలితే చేస్తూ ఉంటారు, అలాంటి పనులు చేస్తున్నారు తప్పితే వీళ్ళు ఫ్యామిలీ ఒకటే. ఫ్యామిలీ స్కాముల ఫ్యామిలీ అది. అంటే కాంగ్రెస్ వాళ్ళు చేయరని నేనేమి గ్యారంటీ ఇవ్వట్లేదండి, వాళ్ళది ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా మరి నిజంగా 55 కోట్లు తిన్నారని కాన్సెప్ట్తో? తిన్నారని కాదు, ఆయన తిన్నాడు అనేది మాట్లాడట్లా, అవకతవకలు జరిగినాయి, దానికి ఆయనే కారణం అనేది ఇక్కడ. ఇప్పుడు ఇంకో ఇద్దరితో మాట్లాడి ఉన్నారు వాళ్ళు, ఏది ఏసీబీ వాళ్ళు. ఆ ఇద్దరు కూడా అంతా ఆయనే చేశారు అని చెప్పారు. లొట్టపీసు కేసు అని అన్నారు కదండి, ఎవరన్నారు? కేటీఆర్ ఏదో లొట్టపీసు కేసు ఇది 55 కోట్లు అంటే ఆయనకి 55 కోట్లు అంటే చిన్నగా అనిపిస్తున్నావు, కానీ నాలాంటి సామాన్య పౌరులకి 55 రూపాయలు కూడా చాలా ఎక్కువ అండి. 55 కోట్లు లొట్టపీసు కేసు అంటే ఏంటన్నట్లు? మరి నీకు అంతేలే, మీరు 1000 కోట్లు సంపాదించారు జలయజ్ఞాల పేరుతోటి, మా మిషన్ భగీరథల పేరుతోటి, ఇంకో దాని పేరుతోటి. అవును, కాళేశ్వరంలోనే ఏటీఎం అని సాక్షాత్తు మోడీయే అన్నాడు. అన్ని డబ్బులు తిన్నోళ్ళకి ఏదో సామెత ఉంది, ఏనుగులు తిన్నమ్మకి పీనుగులు పందారం అన్నట్లు, పచ్చగడ్డి పలారం ఏదో ఉంటుంది సామెత. అట్లా మరి అంతంత పెద్ద స్కాములు చేసిన వాళ్ళకి 55 కోట్లు జుజుబి అన్నట్లు ఉంటుంది. కానీ ప్రభుత్వం డబ్బు అన్నప్పుడు అదే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది, అది టాటాస్ నడుపుతున్నారు ప్రస్తుతం. వాళ్ళు వచ్చేసేసి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తాము అని చెప్పి అసలు వాళ్ళని ఎవరు బలవంతం పెట్టలేదు, ఎవరు ఏమీ చేయలేదు. ₹1 కోటి ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. అది వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యారు, అది వాళ్ళ డబ్బులు కాబట్టి వాళ్ళు ఆ క్షణం చెప్పగలిగారు.
కానీ ఇక్కడ అటువంటి నష్టం జరగలేదుగా మేడం. నేను అదే అంటున్నా. అదే ప్రభుత్వం అయితే అంత ఫాస్ట్గా అంతా నష్టపరిహారం ఇస్తుందా? అది వాళ్ళ సొంత డబ్బులు కాబట్టి, టాటా సొమ్ము కాబట్టి ఇచ్చుకున్నారు. మరి ఇక్కడ గవర్నమెంట్ ఏం దాన ధర్మం చేశామనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అసలు ఎవరికి వెళ్ళినాయో తేలాలి కదా ఈ డబ్బులు. ఎందుకు ఆ కంపెనీకి అంత అర్జెంటుగా డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సమాధానం చెప్పాలి కదా. చెప్పకపోతే అరెస్ట్ చేస్తారు. మరి బరాబర్ చేస్తారా? మీకు నమ్మకం ఉందా? ఒకరు అరెస్ట్ చేయకపోతే బద్నామయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా, ప్రభుత్వం కాదా? బదనాం అవుతుంది ఎందుకు? ఇప్పుడు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఎన్ని స్కాములు బయటికి తీసుకురాలేదు అసలు. అంటే ఇప్పుడు అలా అనుకుంటే మోడీ కూడా బదనాం అయినట్టేనా? మోడీ ఏమన్నాడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అన్నాడు. ఏటీఎం అన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ఆయన కూడా బదనాం అయినట్టేనా? ఇట్లా అందరూ వెళ్ళారు కదా మరి విచారణకు, బీజేపీ ఎంపీగా వెళ్ళారు కదా. అవును, ఆ బీజేపీ ఎంపీగా వెళ్ళి ఆయన ఇప్పాల్సిన నోరు ఇప్పకపోతే ఏంటిది అని బీజేపీ వాళ్ళని అడిగితే బీజేపీ వాళ్ళు ఏమన్నారు? అది ఆయన సొంత వ్యాఖ్యలు అని చెప్పారు. అంటే ఆ విషయంలో ఈటెల రాజేందర్ అలానే మాట్లాడాలి అని కేసీఆర్ దగ్గర నుంచి ఆదేశాలు ఉండొచ్చు. అప్పుడంతా వాళ్ళంతా ఒకటే కదా. వాళ్ళకి ఏవో లావాదేవీలు ఉంటాయి, దానికి సంబంధించి ఏవో ఆధారాలు ఉండుంటాయి. అందుకే ఈటెల రాజేందర్ చెప్పలేదు వ్యతిరేకంగా. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ ఛాలెంజ్గా మారే అవకాశం లేదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ అరెస్ట్ చేస్తే సింపతి ఏర్పడే ప్రమాదము లేకపోలేదంటారా? అంటే అరెస్ట్ చేయకోకుండా కేసు పుటప్ చేసి కోర్టులో చూసుకుంటామంటారేమో. మళ్ళీ ఆయనకి నోటీస్ ఇచ్చి ఇప్పుడు నోటీస్ ఇస్తేనే కదా వెళ్ళారు. మేము కోర్టులో చూసుకుంటాము అంటారేమో. అలాంటి భయం ఏమైనా ఉంటే ఏం జరిగినా సరే 55 ఇప్పుడు ఎలక్షన్సా, జనాలు ఓట్లు వేస్తారా, ఓడిపోతామా, గెలుస్తామా అనేది పక్కన విషయం. 55 కోట్లు అనేది చిన్న విషయం అనే మాట మట్టుకు క్షమించే విషయం కాదు. ఈ కేసు ఎంత దూరం వెళ్తుంది? ఇప్పుడు ఎన్నో స్కాములు అతిగతి లేకుండా పోయినాయి ఈ దేశంలో. అందుకే ఈ దేశం ఇలా అయిపోయింది, ఇంత అవినీతిమయంగా మారిపోయిన కారణం అదే. దానిలో ఆ జాబితాలో ఇది కూడా అయితే ఆశ్చర్యపోకల. కాళేశ్వరమే ఆ జాబితాలో చేరిన తర్వాత 55 కోట్ల స్కామ్ ఏం స్కామ్ అండి అది? నిజంగానే నేనే అంటున్నా. కాళేశ్వరం స్కామ్ ఎంత స్కామో అందరికీ తెలిసిందే కదా. ఈ రోజుకి పునరావాస కార్యక్రమాలు కూడా పూర్తి కాలేదు, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకుల ఆటలు కాదు ఇవి. అసలు నిజంగా మోడీ తలుచుకుంటే ఆ రోజు ఏటీఎం అన్నోడు ఎందుకు ఆ రోజే నోటీసులు ఇవ్వలేదు కేసీఆర్కి? ఆ రోజే ఎందుకు కేసు పుట్టప్ చేసి జైల్లో పెట్టలేదు? అందుకే కదండి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయి వాళ్ళకి. ఎవరికి? పిఆర్ఎస్కి. అవును, టీఆర్ఎస్కి వచ్చినాయి. దీనిలో బీజేపీ చేసింది ఏంటి? ఆయన అన్న ఒక్క మాటకే సీట్లు రాలేదా? బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి నేను అంటున్నా. అసలు 8 సీట్లు ఏంటి? మీరు కేసీఆర్ మీద చర్యలు తీసుకున్నట్లయితే మొత్తం 17 సీట్లు వచ్చాయిగా మీకు. 17 సీట్లు వచ్చాయి కదా. ఎందుకు మీరు 8 దగ్గర ఎందుకు ఆగిపోయారు? ఎవరు ఆగమని చెప్పారు మిమ్మల్ని 8 దగ్గరే? కాంగ్రెస్ వాళ్ళకి మీకు ఏమన్నా పంచాయతీ ఉందా? లాలూచి ఉందా మీకు? అంటే చెరిసగం పంచుకుందాము, ఒకటేమో వాళ్ళకి ఇచ్చేసేద్దాము వైసీ వాళ్ళకి అని పంచుకున్నారా మీరేమన్నా? కాదు కదా. ఇదేమి కేక్ కాదు కదా కట్ చేసి ఎవరి ముక్కలు తీసుకుంటానికి. ఇది తెలంగాణ అండి, ప్రజల తెలంగాణ. ఇప్పుడు కేటీఆర్ కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు, మీరు వినే ఉంటారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకునివ్వండి, మంచిగా హ్యాపీగా జైలుకి వెళ్తా, జిమ్ చేస్తా, ఫిట్ అవుతా, బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రిని అవుతా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి జైలుకి వెళ్ళిన ఆయన సీఎం అయ్యారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి సీఎం అయ్యాడు, చంద్రబాబు జైలుకి వెళ్ళి సీఎం అయ్యాడు. అట్లాగే వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకప్పుడు రాష్ట్ర బహిష్కరణకి గురైన అమిత్ షా ఈరోజు దేశానికి హోంమంత్రి అయ్యాడు. అందుకని వీళ్ళు ఉబలాట పడుతున్నారు. సరే, కానీ ఏం జరుగుతుందో కాలం చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ వేణుస్వాములు లేరు జ్యోతిష్యాలు చెప్పడానికి, కాలమే సమాధానం చెప్తుందా? అంతే. అదే. నమస్కారం. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.